దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు నాకు వచ్చిన ప్రేరణతో కొన్ని మాటలు దేవుని మాటలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. యేసయ్య తండ్రి దేవా యెహోవా స్తుతులకు పాత్రుడా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు నాయన. ఈ కొన్ని మాటలు నా తండ్రి నేను మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవ నీవే మాకు సహాయం అనుగ్రహించి తండ్రి పలుకుచున్న ప్రతి మాటలో నా తండ్రి వినగలిగిన చెవులు నా తండ్రి హృదయంలోకి వెళ్ళి నా తండ్రి నీ మాటలను భద్రపరుచుకొని వాటి ప్రకారం నీ మార్గంలో నడుచుటకు నీ సహాయం అనుగ్రహిస్తావని యేసు పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థనని పాల్చింత పెట్టి ప్రార్థించి బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం మనం పరిశీలిస్తే మొదటి అధ్యాయంలో దేవుడు ఏమని రాపించిండు దావీదుతోటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపముల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. చూసిరా, ఫస్ట్ ఈ 6 వచనములు స్టార్టింగ్ నెగటివ్తో మళ్ళీ పాజిటివ్తో మనకు చెప్తూ ఉన్నాయన్నమాట. మనము ఈ వచనములను పరిశీలిస్తే ఆలోచనలను మన మార్గమును పరిశీలించి ధర్మశాస్త్రం ద్వారా నడుచుకోమని చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక ఏం చేయమంటుండంటే వాక్యం ద్వారా మన జీవితాన్ని కొనసాగించుకోవాలనేసి చెప్తుంది. దివారాత్రములు ధ్యానించాలి. మనకి ఎప్పుడు సమయం దొరికినా పని తర్వాత యేసయ్య నామమును, ఆయన వాక్యమును, ఆయనతో సమయం గడుపుటలో ప్రతిరోజు ప్రతి క్షణము మనము ఆయనకి ఇవ్వాలనేసి వాక్యం చెప్తుంది. అప్పుడు మనము ఆయన యందు సంతోషిస్తామని మన మనసు, మన మైండ్, మన ఆలోచనలు ఆయన పాదాల చెంత పడితే మనకు ఆ రోజంతా ఎదురయ్యే సవాళ్ళను జయించగలం అని దాని అర్థం అన్నమాట. దివారాత్రములు అంటే దుష్టులు అలాగును ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. దుష్టులు ఎట్లుంటారంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. అకస్మాత్తుగా లయమైపోతారంట. కానీ న్యాయ విమర్శలో వాళ్ళు ఉండరని చెప్తున్నాడు. కానీ నీతిమంతుల సభలో కూడా పాపులు నిలువరని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆయన యెహోవా కన్ను మన యథార్థవంతుల మీద, నీతిమంతుల మీద ఉన్నది కనుక ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. భయము భక్తి అంటే దేవునికి భయపడాలి. మనం దేవునికి ఎలా భయపడాలంటే ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలు పాటించమో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధముగా మెల్లని స్వరాన్ని గుర్తించకుండా జీవిస్తామో అప్పుడు మనం దేవునికి భయపడాలి. లేదు నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను, ప్రతిరోజు వాక్యము ప్రార్థన చేస్తున్నాను, మెల్లని స్వరాన్ని గుర్తించుటలో, నిన్ను నీ ప్రవర్తనను గమనించుకొనుటలో ప్రతిరోజు చెక్ చేసుకుంటూ మనము ఉంటే దేవునికి భయపడనక్కర్లేదు. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనేసి ఈ 6 వచనములో యెహోవా మనకు చెప్తున్నాడు. పాపులు ఎట్లా జీవిస్తున్నాడు, యథార్థవంతులు నీతిమంతులు ఎట్లా జీవిస్తున్నారు, నా కన్ను ప్రతి ఒక్కరి మీద ఉంటుందని స్టార్టింగే దేవుడు మనకు ఆయన వెలుగులో ఉన్న వారికి అర్థమవుతుంది. మనం ఒకవేళ చీకట్లో జీవించినను ఆయన వెలుగు మనకు కనపడుతుంది. కనుక ఈ 6 వచనములను మనం గమనిస్తే మన జీవితంలో పాటిస్తే దేవుడు మనకు మంచి రక్షణను,
ఆయన మార్గంలో నడిచే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మండి. 6 వచనాలను బట్టి పట్టండి, హృదయంలో భద్రపరుచుకోనండి. ఈ దావీదు గారు కూడా ఫస్ట్ ప్రథమ స్కందము అని రాసిండ్రు, కానీ సెకండ్ కూడా లేదు. థర్డ్ దగ్గర నుంచి గమనిస్తే మనం ఈ వచనములో అబ్షలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని చెప్పేసి ఇక్కడ నుండి దావీదు గారు రాశారు. అంటే దేవుని ప్రేరేపణతోటి యెహోవా దేవుడు మనకు చెప్తున్నాయి ఫస్ట్ ఈ 2 అధ్యాయాలు అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ఎప్పుడు భద్రంగా జీవిస్తామని నేను నమ్ముచున్నాను. చూస్తున్న మీరు కూడా నమ్మి విశ్వాసముతో అనుక్షణము జీవిస్తారని, అంతము వరకు మనము శ్వాస విడిచే అంతము వరకు యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన బలపరుస్తూ మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుతూ ఈ ధర్మశాస్త్రం మందు దివారాత్రములు ధ్యానించుచు ఉంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. షాలోమ్ అందరికీ.